బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ 84వ సంస్మరణ సభను దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో నేడు పిడుగురాళ్ల సిపిఎం హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సభకు పీడీఎం జిల్లా అధ్యక్షులు ఎస్కే మస్తన్వల్లి అధ్యక్షత వహించగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ సభలో పాల్గొని ప్రసంగిస్తూ 84 సంవత్సరాల క్రితం అమరుడైన కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ దేశ ప్రజల బానిస విముక్తి కోసం పోరాడిన మహోన్నతమైన విప్లవకారుడని కొనియాడారు. కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ ఆయన ఆశయాలను నెరవేర్చాలంటే నేడు నల్లదొరలతో పోరాటం చేయడం తప్పనిసరి అని అన్నారు. వాస్తవాలు కొంత చర్చలుగా ఉంటాం. అప్పుడు ఇంతమంది ప్రజానీకాన్ని ఒక బందరు బెడ్ లాంటి ఈ మీటింగ్ హాల్లో ఒకటే గేట్ ఉంది. ఆ గేట్ దగ్గర నిలబడి 4 వ్యక్తి ఎంతమంది తెచ్చుకోవడం మనకు తెలుసు. అంటే మెజారిటీగా ఉన్నవాళ్ళు దాదాపు 350 నుంచి 1500 వరకు అక్కడ చనిపోవడం, లేకపోతే పోలీస్ కాల్పులో చనిపోయిన వాళ్ళు, లేకపోతే ఆ గోడలోకి పారిపోదామని చెప్పి అనుకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు, అట్లా చనిపోతే వాళ్ళందరినీ చూసిన తర్వాత ఈయనకి ఇంతమంది చనిపోయారు. నా తల్లిదండ్రులు లేకపోయినా కానీ ఈ దేశ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా తల్లిదండ్రులు కానీ లేకపోతే నా ప్రజలు కానీ ఆయన భావించి వీళ్ళందరూ చనిపోవడానికి కారణం ఎవరు అనేది ఆ కారణాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు ఓ డ్రైవర్ అనేవాడేమో గవర్నర్ జనరల్గా ఉండేవాడు ఆ పంజాబ్ ప్రెసిడెన్సీకి. అట్లనే ఇంకో డ్రైవర్ అనేవాడు పోలీస్ అధికారిగా ఉండేవాడు. ఈ డ్రైవర్ ఆజ్ఞాపిస్తే ఆ డ్రైవర్ వాళ్ళతో చెప్పి దేనికంటే ప్రొవలెట్ చట్టం అని చెప్పేసి ఒక చట్టం ఉంది. ఆ చట్టానికి సంబంధించి యాక్ట్ ఎట్లుంటుందంటే ఇప్పుడు మీ అందరికీ చాలా రోజులుగా ఉపా చట్టం గురించి మీటింగ్లు పెడతా ఉపా చట్టం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏళ్ల తరబడి జైల్లో ఉంచాల్సి వచ్చింది. ఉపా చట్టానికి వ్యతిరేకంగా పాటలు పాడితే లేకపోతే మాటలు మాట్లాడితే జైలు పెడతాం, కేసు పెడతాం. వాళ్ళందరూ కూడా దేశద్రోహానికి పాల్పడిన వాళ్ళు అని చెప్పేసి ఇంతకుముందు రాజద్రోహం అనేవాడు, ఇప్పుడు దానికి కొంచెం పేరు మార్చి దేశద్రోహం అని చెప్పేసి కేసు పెట్టారు. ఇట్లాంటి భయంకరమైనటువంటి చట్టమే రౌలట్ చట్టం. పోరాటం 1857లో ప్రథమంగా, అంటే అంతకు ముందు కూడా ఎన్నో పోరాటాలు అన్ని ఏరియాల్లో జరిగినాయి. కానీ 1857 పోరాటం అనేది మనం ప్రథమంగా చెప్పుకోవాల్సిన పోరాటం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడున్న ఈ సమయంలో ఇప్పుడున్న ఈ యువత సెల్ ఫోన్లు చూసుకోవడం, మందు తాగడం, పేకాడటం అన్నీ కూడా అవలక్షణాలతో కూడుకున్న పనులే చేస్తున్నారే తప్ప ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ ప్రభుత్వాలు చేసే దుర్మార్గం ఏంటి అని కనీసం ఆలోచించే పరిస్థితుల్లో లేదు. ఆనాడు కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ 1919లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మన దేశ ప్రజలు అందరూ కూడా పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జలియన్వాలా బాగ్ అనే ఏరియాలో కొన్ని వందల మంది ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ బ్రిటిష్ వాడు మన దేశం పరాయి దేశం నుంచి వచ్చి మన దేశం వచ్చి మనమన్నే నల్ల చట్టాలు తయారు చేస్తూ పార్లమెంటులో మనల్ని నిర్బంధానికి గురి చేస్తూ ఉన్నాడు, మనల్ని చంపుతూ ఉన్నారని చెప్పేసి ఆనాడు ఒక సమావేశం జరిగింది. జలియన్వాలా బాగ్ సంఘటన అంటే ఎంతో కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఈ విషయం. ఎందుకంటే చదువుకున్న పుస్తకాలు, పాఠ్య పుస్తకాల్లో కూడా వస్తూ ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం. మిత్రులారా, ఆ సమావేశం జరిగే సమయంలో అప్పుడున్నటువంటి బ్రిటిష్ అధికారి జనరల్ డయర్ అనే ఒక అధికారి అక్కడ సమావేశమైనటువంటి ప్రాంగణానికి 4 ద్వారాలు మాత్రమే ఉంటాయి. ఆ 4 ద్వారాల ద్వారా పోలీసులను పంపించేసి ఏంటి వీళ్ళ సమావేశం అని చెప్పేసి చాలా దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా కాల్పులు జరిపి మన వాళ్ళని కొన్ని వందల మందిని పట్టం పెట్టుకుంటారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని
ఆనాడు ఆ సమావేశంలో రొట్టెలు నీళ్లు పంచుతున్నటువంటి 19 సంవత్సరాల కుర్రవాడు ఈ ఉధమ్ సింగ్. ఆనాడు 19 సంవత్సరాలు కుర్రవాడైనటువంటి ఈ ఉధమ్ సింగ్ అక్కడున్న ఆ కాల్పులు జరిపిన ఆ రక్తంతో తడిసిన ఆ మట్టిని, ఆ నేలని ముద్దాడి ఆ మట్టిని పట్టుకొని ఒక శపథం చేశాడు. ఈ కాల్పులకి కారణమైన అధికారిని తప్పనిసరిగా నేను చంపుతానని చెప్పేసి ఆయన ఒక శపథం చేయడం జరిగింది ఆనాడు. ఆయన దేశం కోసమే ఆ విధమైనటువంటి పోరాటం చేస్తే ఈ రోజున మనం ఎలా ఉన్నాం? కేవలం మన కుటుంబాలలో కొద్ది ఓర్పు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క సందర్భాల్లో అన్నదమ్ములం విడిపోయి నరుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే దీన్ని నేను బేరీ చేస్తూ ఆ రోజున ఆయన చేసినటువంటి ఆ త్యాగమైనటువంటి ఆలోచనలో దేశం కోసమే ఆయన అంతా పోరాటం చేస్తే తినకో మరి ఇందాక మిత్రులు చెప్పారు, ఓడల్లో బతికిలాడుకుని మరి ఆ యొక్క దేశాలకు పోవడానికి తిండి లేక అనేక సందర్భాల్లో మరి ఆటుపోట్లను ఎదుర్కొని మరి అతని యొక్క గమ్యానికి చేరుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనం కనపడతాం. ఆ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఈ రోజున ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో, ఆయన ఇచ్చినటువంటి ఈ సమాజానికి తెలియజేసినటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం అది నెత్తిన వేసుకుంది. మరి ఈ రోజున అలాంటి స్ఫూర్తితో కొంతమందిని ఈ ప్రజల్లోకి మనం వెళ్ళి ఆయనకు స్ఫూర్తిని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మరి ముందుగా వాళ్ళు చేస్తున్నటువంటి దానికి అందుకు నేను విప్లవాదం తెలియజేస్తాను.